హాయ్ ఫ్రెండ్స్, ఈ టీవీ 24 ఇంచెస్ టీవీ ఫ్రెండ్స్. ఇది మనకి పిక్చర్ రాకుండా బార్స్తో వచ్చింది. బోయి ఫ్యాన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది 5 వోల్టేజ్ మీద రన్ అవుతుంది. ఇది ముందు మనం వోల్టేజ్ మీద రన్ అవుతుందో చెక్ చేసుకుని మరి ఫ్యాన్లు అనేది మనం ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేరే బోర్డు మీద పెట్టుకుంటే దీనికి లెఫ్ట్ సైడ్ కవర్ వచ్చాయి ఫ్రెండ్స్. దీనికి చూడండి ఫ్రెండ్స్, ఈ బార్స్ పిక్చర్ అనేది రావటం లేదు. దీనికి సైడ్ కఫ్లు ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇది సైడ్ కఫ్ అనేది వోల్టేజ్ మిస్సింగ్ అయ్యింది. నేను వోల్టేజ్ చెక్ చేసాను అసలు ఈ ఫ్యాన్లు ఎంత వోల్టేజ్ మీద రన్ అవుతుందని. సేమ్ మదర్ బోర్డు తీసాను, 5 వోల్టేజ్ మీద రన్ అవుతుంది. టీవీతో వచ్చిన మదర్ బోర్డు మీద చెకింగ్ అని చేశాను, 5 వోల్టేజ్ మీద రన్ అవుతుంది. అది ఒకవేళ ఏ వోల్టేజ్ మీద రన్ అవుతుందో తెలియకపోతే స్కాలర్ డేటా తీస్తే ఎంత వోల్టేజ్ మీద రన్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు సైడ్ కాఫ్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పెట్టి సైడ్ కాఫ్ డేటా అనేది నెట్లో తీయాలి ఫ్రెండ్స్. మనం తీస్తే ఇప్పుడు మనకి డాట్స్ కనబడుతున్నాయి కదా, ఆ డాట్స్ అనేది VGHA డాటు, VGLA డాటు, OEA డాటు, STVA డాటు అని చెప్పి మనకి చూపిస్తుంది. ఆ పాయింట్ దగ్గర మనకి కావాల్సిన వోల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేసుకొని చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఓయి దగ్గర వోల్టేజ్ పెట్టి చూసాను. నేను కాప్ డేటా ప్రకారం పిక్చర్ అయితే వస్తుంది, కింద బార్స్ అలాగ పోతుంది. చూడండి ఫ్రెండ్స్, VGL అయితే -5 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, VGL -5 వస్తుంది మనకి. కానీ ఈ ప్యానల్కి ఓయి సిగ్నల్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, VGH కూడా 22 వస్తుంది మనకి. కానీ ఓయి దగ్గర టచ్ చేస్తే మాత్రం మాకు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ పాయింట్ ఓయి సిగ్నల్. అది ఆ సిగ్నల్ దగ్గర చెక్ చేస్తే మనకి పిక్చర్ వస్తూ పోతుంది. ఇప్పుడు దీన్ని నేను కంటిన్యూట్లో పెట్టి ఒకసారి పిక్చర్ వస్తుందో లేదా చెక్ చేసుకొని తర్వాత జంపర్ అనేది వేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో స్కాలర్ మీద OE1 OE2 అనే 2 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో నేను OE1కి మొదటి చూసాను, కానీ పిక్చర్ అనేది ఇంత క్వాలిటీగా రాలేదు. OE2కి చూస్తే పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను ఫ్రోక్స్ని తీసుకొచ్చి కంటిన్యూటీ దాంట్లో పెట్టి ఒకసారి పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో రాలేదో చెక్ చేస్తాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా వస్తే ఆ ప్లేస్లో జంపర్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మనకి ఇలాంటి ప్యానల్స్ ఏమైనా కంప్లైంట్లు వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నేను ప్రాబ్లం అనేది ఏం చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను ఓయి సిగ్నల్ నుంచి బైపాస్ ఇచ్చానో పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఆ ఫ్రోక్స్ అనేది తీస్తే పిక్చర్ అనేది ఆగిపోతుంది. ఇది ఓన్లీ సిగ్నల్ ఫాల్ట్ ఫ్రెండ్స్. ఇది ఓయి సిగ్నల్ గ్లాస్ పై నుంచి వస్తుంది కదా ట్రాక్, ఆ ట్రాక్ అనేది ఎక్కడో మధ్యలో బర్న్ అయిపోవడము లేదా మ్యాచురేజ్ పట్టి ట్రాక్ అనేది కట్ అవ్వడం వల్ల అలా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పైనుంచి జంపర్ వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, జంపరు తీసుకొచ్చి OE2కి ఇచ్చాను ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, OE2 ఇదిగోండి ఫ్రెండ్స్, OE2కి జంపర్ వేసాను. జంపర్ వేసి సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. దానికి సైడ్ కాఫ్కి జంపర్ సరిపడే జంపర్ తీసుకొని సైడ్ కాఫ్కి ఓయి పాయింట్ కాడ మళ్ళీ అక్కడ సాల్డరింగ్ చేశాను ఫ్రెండ్స్. పిక్చర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒరిజినల్గా రెడీ అయింది. మనం దీనిని సెట్కి ఎక్కించి సెట్ మీద ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం నేను చాలా చేస్తాను ఫ్రెండ్స్, మీ సపోర్టింగ్ ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ప్యానల్ అనేది సెట్లో పెట్టి బిగించి ఆన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టీవీ అయితే పర్ఫెక్ట్గా ఆన్ అయింది. కానీ ఈ కస్టమర్కి చిన్న ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అయితే 3 కాఫ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 కాఫ్ల్లో ఒక కాఫ్ డ్యామేజ్ ఉంది. దానివల్ల ఒక ట్రాక్ అనేది సడన్గా సెంటర్లో నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ముందే చెప్పాను కస్టమర్కి, ఈ గీత అనేది ఉంటుంది, గీత పోవాలంటే కాఫ్ మార్చుకోవాలి, బాండింగ్ చేయించుకోవాలి. బాండింగ్ చేయించుకుంటే ఎక్కువ అమౌంట్ అయిపోతుందంటే వాళ్ళు అన్నారు చిన్న గీతే కదా ప్రాబ్లం లేదు, ఇలా చూసేస్తాం అన్నారు ఫ్రెండ్స్. అందువల్ల అలాగే ఒగ్గేసి ప్రజెంట్ రన్నింగ్లో పెట్టేసి
ఇచ్చేసాను ఫ్రెండ్స్ వాళ్ళకి. లేదంటే ఇప్పుడు 3 కాపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ కింద కాపు అనేది పోయింది, ఆ కాపు మార్చుకుంటే ఆ గీత అనేది పోతుంది. ఓన్లీ ఒక గీత కదా ప్రాబ్లం లేదులే అని చెప్పి కస్టమర్ ఉంచేశాడు. ఒకవేళ నాకు ఆ గీత కూడా మార్చేయాలనుకుంటే కింద కాపు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓయికి జంపర్ వేసాం కదా, ఆ జంపర్ వేసిన కాపు కొత్త కాపు వేసి మళ్ళీ మనం జంపర్ వేయాలి ఓయికి. ఎందుకంటే గ్లాస్ ట్రాక్ అనేది కట్ అయ్యి ఉంది కాబట్టి. అందువల్ల ఫ్రెండ్స్ ఇంకేమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. 24 ఇంచెస్ ఫ్రెండ్స్, ఇది లోకల్ బ్రాండ్. కస్టమర్ తెచ్చి ఫీచర్ రాలేదంటే ఈ విధంగా రెడీ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ నేను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తక్కువ అమౌంట్లో చేశానని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.